విద్యుత్ శాఖలో పనిచేస్తున్న మీటర్ రీడర్స్కు ఉద్యోగ భద్రత కల్పించాలని, వారికి వేతనాలు చెల్లించాలని, విద్యుత్ సంస్థలోనే ఉపాధి కల్పించాలంటూ బాధితులు సోమవారం డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న సుమారు 3,800 మంది విద్యుత్ రీడర్లకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా విశాఖలోని ఏఐటీయూసీ ఆధ్వర్యంలోని నేతలు నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీటర్ రీడర్లు 3 డిస్కమ్ పరిధిలోని ఈ నెల 19, 20, 21 తేదీలలో రిలే దీక్షలతో పాటు 22న సీఎండీకి వినతిపత్రం అందజేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోని ఏళ్ల తరబడి పనిచేస్తున్న మీటర్ రీడర్లు ప్రతి నెల ఇల్లు, వాణిజ్య సముదాయాలకు వెళ్లే వినియోగదారులకు విద్యుత్ బిల్లు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే తమకు పీస్ రేటు పద్ధతిలో ఒకే బిల్లుకు నగరాల్లో రూ. 3 నుంచి రూ. 3.62 వేతనాలు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీటర్ రీడర్స్ పనిచేసే రోజుల్లో పండుగ సెలవులు వచ్చినా అత్యవసర పరిస్థితుల్లోనూ కూడా సెలవు తీసుకోలేని పరిస్థితి ఉందంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సమస్యలను సత్వరం పరిష్కరించాలని వారు ఆవేదన మీడియా ముందు వెల్లబుచ్చారు. ఈ సందర్భంగా జీఎస్జే అచ్యుతరావు మీడియా ముందు మాట్లాడారు. సీఎం గారు పాదయాత్ర ఇచ్చిన హామీ అమలు చేయాలి. సీఎం గారు పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేయాలి. సీఎం గారు పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేయాలి. అచ్యుతరావు, విశాఖ జిల్లా ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి. గత 20 సంవత్సరాలుగా మీటర్ రీడర్స్గా కాంట్రాక్ట్ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల్ని అనేక ప్రభుత్వాల్ని రాష్ట్రం విడిపోకముందు, రాష్ట్రం విడిన తర్వాత కూడా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అనేక విధాలుగా సమస్యలు పరిష్కరించమని అనేక నిరసనలు చేసినప్పటికీ ఎన్నికల్లో హామీలు ఇచ్చారు. మేము పాదయాత్ర ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీటర్ రీడర్స్ అందరినీ ఏపీసీడీఎల్ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి ఈ కూటమి కూడా అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి మోసం చేసినట్టే ఈయన కూడా కాలయాపన చేస్తున్నాడు తప్ప వారి జీవితాలని రక్షించడానికి ప్రయత్నం చేయట్లేదు కాదు కదా. ఒక పక్క స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి ఈ మీటర్ రీడర్స్ అందరినీ రోడ్డు మీదకి తేయాలనే ప్రయత్నం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు నిరాహార దీక్షలు చేసి 3 ప్రాంతీయ సీఎండీ కార్యాలయాల ద్వారా 22వ తారీఖున ముట్టడి చేసి మెమరాండం ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ మీటర్ రీడర్స్ ఉద్యోగులు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈవేళ విశాఖ నగరంలో మొదటి రోజు ఈ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించాం. వీరి ప్రాథమిక హక్కులను భగ్నం చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి మీటర్ రీడర్స్కు ప్రత్యామ్నాయమైన ఉద్యోగాలైనా కల్పించాలి, లేదా వారికి పర్మనెంట్ ఉద్యోగ అవకాశం కల్పించి కనీస వేతనాన్ని చెల్లించాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం.